ఏం చెప్తారు మీరు కావాలని కుయుక్తులతో కొన్ని అంశాలని రుణమాఫీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అక్కడే పనిగట్టుకుని చేస్తున్నారు సో ప్యానెల్లో కూడా అదే అంటున్నారు చెప్పండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ పాపం బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లకు పోయింది డైవర్షన్ పాలిటిక్స్ మేం చేస్తామా సక్సెస్ రేట్ వస్తున్నటువంటిది లేకపోతే వాళ్ళ ఉనికే కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇది మొదటి ప్రశ్న ఒక పక్క రుణమాఫీ చేసుకుంటా సంక్షేమాలు చేసుకుంటా తర్వాత విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటా ప్రగతి పదంలో పోతున్నటువంటి సర్కార్ ప్రజాపాలనతోటి పారదర్శకంగా ప్రజలకు చేరువవుతున్నటువంటి నేపథ్యంలో మేమేమో ప్రజలకు దగ్గర అయ్యేటటువంటిది ఉంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చి పక్కదారి పట్టించడానికే విగ్రహం ఎత్తింది ఎవరు మీరు ఫస్ట్ అడిగితే పాప ఎనలిస్ట్ గారు కూడా మరి ఆయన అట్లెట్లా మాట్లాడిందో నాకు అర్థమే కాలేదు తలకి తొక్కకి సంబంధం లేకుండా విగ్రహం గురించి మాట్లాడితే కావాలని కాంగ్రెస్ పార్టీ విగ్రహం గురించి ఎత్తిందని చెప్పి ఆయన మాట్లాడిండు దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే విగ్రహం గురించి ప్రస్తావించింది కేటీఆర్ గారు ముందు రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మేము వచ్చిన తర్వాత తొలగిస్తామని మాట్లాడింది కేటీఆర్ గారు దాన్ని ఖండిస్తూ తర్వాత వ్యాఖ్యలు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ సో విగ్రహ రాజకీయాలు చేసింది మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు ప్రపంచాన్ని పక్కదారి పట్టించనీకే వాస్తవాలకి చాలా దూరంగా సత్యదూరంగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనలిస్ట్ గారికి ప్రజలందరికీ కూడా తెలవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే కేటీఆర్ గారి వ్యాఖ్యలు మీరు ముందే ప్లే చేశారు ఏమన్నాడైనా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అంట తీసేసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాడంట చెత్తని తొలగిస్తాం అది ఇంకొక మాటకి ఎందుకనంటే చెత్త మాటల్ని మేము పదే పదే మనం రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ చెత్త కాబట్టే ఈరోజు అధికారంలో నుంచి పక్కకు నెట్టేసేసి డంప్లు వేసిండ్రు ఇంకా కూడా అది యొక్క దుర్గంధం వారి యొక్క వ్యాఖ్యలతోటి వస్తుంది కాబట్టి రేపు పొద్దున సమూలంగా కూడా ఆ యొక్క వారిని వాళ్ళ పార్టీని ఎక్కడ వేయాలో ప్రజలకు వదిలిపెడుతున్నాము ప్రజాస్వామ్యానికి వదిలిపెడుతున్నాం కానీ ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఏముందంటే కేటీఆర్ గారికి కనీస పరిజ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి దానికి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అసలు ఏడబెడుతుండండి రాజీవ్ గాంధీ గారి విగ్రహము సచివాలయానికి బయట పెడుతుండ్రు ఆవరణ లోపల పెడతలేరు ఆయన ఏమంటాడు ఆ విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం ఆడబెడతాడంట మీకు మెంటల్ లేసిందా నాకు అర్థమవుతలే లేకపోతే మీకేమైనా అంటే ఈ మధ్యకాలం డీప్ డిప్రెషన్లకు పోయి మీరు ఏం మాట్లాడుతారో రాత్రికి పొద్దుటికి సంబంధం లేకుండా మాట్లాడుతారు కాబట్టి నేను చెప్తున్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ఆవరణ లోపల కాంగ్రెస్ పార్టీ పెడుతుంది దీని మీద ఎప్పుడో స్పష్టతనిచ్చినాము దాని గురించి కూడా అది ఏది పనులు అనేటటువంటి ముందుకు సాగుతున్నాయి అయితే రాజీవ్ గాంధీ గారి విగ్రహము సచివాలయం బయట పెడుతున్నారు సచివాలయం బయట పెడుతున్నటువంటి విగ్రహాన్ని తీసేసి తెలంగాణ తల్లిని బయట పెడతాడంట అంటే రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవరణ లోపల ఉంటున్నటువంటి తెలంగాణ తల్లిని తీసి బయట రోడ్డు బయట నేను వేస్తా అని చెప్పి కేటీఆర్ గారు అధికారికంగా చెప్తున్నాడు అంటే ఇంత నిస్సిగ్గుగా ఈరోజు తెలంగాణ గురించి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగిల్చేటటువంటిది ఉంది కానీ పాతం మ్యాచ్ బాక్స్ మీద ఉండేటటువంటిది అది అయిపోయింది మీరు ఎంత రుద్దినా కూడా పుల్లారిగిపోవాల్సిందే తప్ప మంట వచ్చేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాగానే అమరవీరుల అడ్రస్లే దొరకలేవు అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ పేరే నామూషి అనిపించి పార్టీలో నుంచే తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ తెలంగాణ తెలంగాణ అస్తిత్వం అంట తెలంగాణ ఆత్మగౌరవం గురించి మళ్ళీ మాట్లాడుతుండండి ఇదే తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటేరియట్ లోపల పెట్టినా అది బయట పెట్టినా వై సెక్రటేరియట్ అసలు అక్కడ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణకు కానీ ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ ఏం చేశారు ఏం చేయలేదు కదా అని కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ క్లారిటీ నేను ఇచ్చిన తెలంగాణ ఆవరణ లోపనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీర్థం నేను మళ్ళీ ఒకసారి స్పష్టత ఇస్తున్నా ఎందుకనంటే వాళ్ళు బయట పెడతామనేటటువంటిది కేటీఆర్ గారు చెప్పిండ్రు మీరు బయట పెట్టనీకే ఒప్పుకునే ప్రసక్తే లేదు మీ ముఖాలకు పెట్టిన చరిత్రనే లేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహం అనేటటువంటిది సచివాలయ ఆవరణ లోపటనే పెట్టి తీరుతాం మీకు దమ్ముంటే ఆపురి అది కూడా చెప్తున్నాం ఆపురి అన్నారు కదా వాళ్ళు అట్లా ఎట్లుంటుంది మేము తీసేస్తాం అయితే రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గరికి మనం వద్దాం ఇది బయట పెడుతున్నారు సచివాలయం బయట ఉంటున్నటువంటి రహదారి అవతల సైడ్ మనం పెడుతున్నటువంటి దాన్ని కూడా మేమేదో అడ్డుకుంటాం మేమేదో చేస్తామని అంటుంటాం రాజీవ్ గాంధీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణకి ఏముంది అని అంటే మొదట మీ అయ్యని అడుగుండ్రి బాగా చెప్తాడు
ఎందుకంటే చాలా ప్రెస్ మీట్లలో రాజీవ్ గాంధీ గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఐటీ రెవల్యూషన్ పైన సైబర్ టవర్స్ పునాదులు పడనీక తెర వెనకాల జరిగినటువంటి ప్రయత్నాలపైన, అంతేకాదు ఈరోజు గ్రామ పంచాయతీలలో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నటువంటి వ్యవహారాలైనా కేంద్రం నుంచి ఆర్థికపరమైనటువంటి సంక్షేమాలు గ్రామాలకి డైరెక్ట్గా వస్తున్నటువంటి దాకా ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటిది, ఆయన జీవితాన్ని దేశం కోసము ముక్కలే త్యాగం చేసినటువంటి ఒక అమరుడి పట్ల ఈరోజు అనుచితంగా మాట్లాడినటువంటి కుచిత బుద్ధితో కేటీఆర్ గారు ఏదైతే ప్రస్తావన చేస్తుండ్రో యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. ఈరోజు లక్షల కొద్ది గూడ్ల కింద ఉంటున్నటువంటి నిరుపేద కుటుంబాల కేటీఆర్ గారి యొక్క అహంకారాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఎంత అధికారం పోయిందా ఉందా అనేటటువంటి అంశం పక్కనండి, కానీ మనం మాట్లాడేటటువంటి వ్యాఖ్యల్లా నీకుంటున్నటువంటి ఆ మదాన్ని ఇంకా కూడా అది ఏమాత్రం కూడా తొలుగుతున్నట్టు మాకు అనిపిస్తలే. మొన్నటికి మొన్న మహిళల పట్ల ఎంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండో మనం చూసినాం. బస్సులలోనంట మీరు కావాలంటే ఏంది బ్రేక్ డాన్సులు చేసుకోండి, లేకపోతే ఏంది రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలంట. ఆడపిల్లల పట్ల మాట్లాడేటటువంటి ఇట్లాంటి దుర్మార్గుడు ఈరోజు ఆయన మాట్లాడినటువంటి దానికంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి సినిమా ఇలా ఉందంట. నేను అంటున్నా కదా, బీజేపీ మెప్పు పొందనీకే పోటాపోటీన బాబా మరుదులు పడుతురు. సార్ నేనే బాగా కొట్లాడినా చూడండి సార్, మీ గురించి విగ్రహాలు తీసేస్తున్నాను ఒకరు మాట్లాడుతురు. లేదు సార్ నేనే ఇంకా బాగా మాట్లాడారు చూడండి సార్, కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నాను ఇంకొకరు చూపిస్తారు. ఎవడు మెప్పు కోసం కాదు. ఇందాక ప్రొఫెసర్ గారు అన్నారు, బండి సంజయ్ గారు కూడా రైతు రుణమాఫీ అంశాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి ఇది కావాలని మొదలు పెడితే కామెంట్ అటు నుంచి వచ్చినా ఇటు కౌంటర్ ఇటు వెళ్ళింది. మేము దాని మీద చర్చ జరగాలని మేము కొట్లాడుతున్నాం, డైవర్ట్ అవుతుందని మేము బాధపడుతున్నాం. చంద్రిక గారు డైవర్ట్ కావాలని కాదు మా బాధ, ఇది డైవర్ట్ అవుతుందని అమౌంట్ పడింది ప్రొఫెసర్ గారు కూడా అన్నారు కదా. ఈ ఆయన నేను చెప్పిన ముందే ఒకటే మాటలు కొట్టేసిన, తలకి తోకకి సంబంధం లేకుండా మాట్లాడుతుండు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడితే రాజ్యసభకు పోయింది, ఎందుకు పోయిండో నాకైతే అర్థం కాలే. దీనికి ఏం సంబంధమో నాకు అర్థమే కాలే. ప్రాసభావం దాని గిట్ట పోయినట్టున్నా అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉంటున్నటువంటి అంశం ఒకటే, రైతు రుణమాఫీ మేము చేస్తామన్నాం, రైతు రుణమాఫీ మేము చేసినాం. మితి మాఫీ లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్క మేము చేయలే కదా. 4,000 కోట్లు ఒక సంవత్సరంలో, 4,000 కోట్లు ఒక సంవత్సరంలో ఈ ఇయంగా మళ్ళీ మితి పెరుగుతూనే ఉండే, మళ్ళీ ఇయంగా మితి. నువ్వు 4,000 కాదు 40,000 కోట్లు ఇచ్చినా అసలు ఆడనే వస్తుంది. మితి మాత్రమే మాఫీ చేసుకుంటే మేమేదో మొత్తం రుణాలు మాఫీ చేసినామని చెప్పి అన్ని అంకెల్ని కలిపి తెలివిగా మాట్లాడుతున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నిజంగానే నువ్వు గిట్ట పైసలు గిట్ట కేటాయించి రుణాలు గిట్ట మాఫీ చేస్తే రైతులు రుణ విముక్తులు జరిగేటోళ్ళు, మితి విముక్తులు కాదు. మేము ఒక డాక్యుమెంట్ని అఫీషియల్ డాక్యుమెంట్ని విడుదల చేసినాం కాంగ్రెస్ పార్టీకి. అసలు ఏ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది, అవి మిత్తిల కిందికి పోయినాయా అసలు కిందికి పోయినాయా?